ప్రభు పేరట ఆరాధనకి చేరి వచ్చిన ప్రియ సహోదరులందరికీ, సహోదరులందరికీ, ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గత మాసంలో ఎన్నో అద్భుతాలు చేశారు. ప్రయాణాల్లో తోడుగుండి క్షేమంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళేదానికి దేవుడు కృప చూపించాడు. మరలా మీ మధ్యలోని క్షేమంగా తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెలలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాక్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా రాసినటువంటి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. 54:14. నీవు నీతిగల దానవై స్థాపించబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, నీ దగ్గరకు రానేరదు. చూడండి, నీవు నీతిగల దానవై స్థాపించబడతావు, నీవు భయపడనక్కరలేదు. బాధించు వారందరూ నీకు దూరం అవుదురుగాక. చూడండి, 11వ వాక్యాన్ని మనం గమనిస్తే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక విండుదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములు కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీతిగల దానవై నీవు స్థాపించబడతావు, భయపడనక్కరలేదు. బాధించు వారందరూ నీకు దూరం అవుదురుగాక. యెరూషలేము పట్టణాన్ని గురించినటువంటి ప్రవచనాలు ఇవి. యెరూషలేముని ప్రవక్త కొన్నిసార్లు స్త్రీతో పోల్చి చెప్తున్నాడు. స్త్రీ సంఘానికి సాదృశ్యం. చూడండి, యెరూషలేము పట్టణం ఒక స్త్రీ గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక కుమిలి ఏడ్చేటువంటి ఒక స్త్రీ ఎలా ఉందో, యెరూషలేము పట్టణం కూడా ఆదరణ లేకుండా గాలి వాన చేత కొట్టబడినట్లుగా ఉంది. ఎంతోమంది శత్రువులు ఆ దేశానికి వచ్చారు, ఆ దేశాన్ని ముట్టడి వేశారు, ఆ దేశంలో ఉన్న ప్రజల్ని కొట్టారు, హింసించారు, సంహరించారు. కొంతమందిని చెరగొని తీసుకొని వెళ్ళారు వాళ్ళ దేశాలకి. బబులోను దేశపు రాజు ఆ దేశం మీదకి వచ్చినప్పుడు ఆ దేశ ప్రజల్ని హింసించి ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ చెరగొని తీసుకొని వెళ్ళాడు, హింసించాడు, చిత్రహింసలు పెట్టాడు. బంధించబడిన ఇశ్రాయేలుకి ఆదరణ లేకుండా పోయింది. మరికొంతమంది శత్రువులు వచ్చి ఆ పట్టణాన్ని ముట్టడి వేసి, పట్టణ ప్రాకారాన్ని కూల్చివేసి, మందిర గుమ్మాలని తగలబెట్టి, ఇశ్రాయేలు నివసిస్తున్న నివాసాలన్నిటినీ పడగొట్టి పాడు చేసి ప్రజల్ని చెరగొని తీసుకొని వెళ్ళారు. ఇలా యెరూషలేము పట్టణము ఒక స్త్రీ ఎలా వేదన పడుతుందో, పిల్లల్ని పోగొట్టుకున్న స్త్రీ ఎంత బాధపడుతుందో, అలాగే ఉపదేశం నందకుండా పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు ఆ తల్లి తండ్రులకు ఎంత బాధ ఉంటుందో, ఆ తల్లి ఎంత వేదనను అనుభవిస్తుందో, అలాంటి వేదన యెరూషలేము పట్టణానికి కలిగి ఉన్నట్లుగా ప్రవక్త అయిన యెషయా ప్రవచనపూర్వకంగా చెప్తున్నాడు. ఆదరణ లేక కొట్టబడి, పడగొట్టబడి, నేలమట్టం అయిపోయి చదును భూమిగా మార్చబడి ఉన్నావేమో, నువ్వు భయపడనక్కరలేదు. నీలములతో, నీలాంజనములతో, వజ్ర వైఢూర్యాలతో, మాణిక్యములతో, సూర్యకాంతములతో నీ కోట గుమ్మాలను నేను కడతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను. ఏ శత్రు మరలా నీ మీదకి రాడు. ఒకవేళ నీ పిల్లలు నా ఉపదేశం వినకుండా దేశ దిమ్మరులై
అక్రమమైన కార్యాలను ఎంచుకొని వాటిలో జీవిస్తూ వాళ్ళ జీవితాల్ని సమూల నాశనం చేసుకొని ఉంటే నీ పిల్లల్ని సమకూర్చి నా ఉపదేశం వినేవారిగా చేసి నా సన్నిధిలో స్థిరపరుస్తా. ఒకవేళ నీ పిల్లలకు ఆదరణ లేక, నీ పిల్లలకు విశ్రాంతి లేక జీవిస్తుంటే వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడ నివాసం ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వారికి అధికమైన విశ్రాంతి కలుగజేస్తా. అంతేకాదు, సమస్యల మధ్యలో చిక్కుకుపోయి గాలివాని చేత కొట్టబడి స్థిరమైన జీవితం లేకుండా చావడమా బ్రతకడమా? ఏంటి పరిస్థితి? భక్తిగా ఉండడమా, భక్తిహీనంగా ఉండడమా? అటు వెళ్ళడమా లేకపోతే ఇటువైపు వెళ్ళడమా? దేవుణ్ణి ఆరాధించడమా మళ్ళీ అన్యుల్లాగా మారిపోవడమా అని స్థిరత్వం లేకుండా నీవు జీవిస్తూ ఉంటే నేను నిన్ను స్థాపిస్తాను, నేను నిన్ను స్థిరపరుస్తాను. నీతి గలదానవై నువ్వు స్థాపించబడతావు, స్థిరపరచబడతావు. అటా ఇటా కాదు, ఇటువైపే, దేవుని వైపే నీ మార్గాలు ఎంచుకుంటావు, అటు ఇటు వెళ్ళవు. నేను నిన్ను స్థాపించి స్థిరపరిచి పునాదులు వేసి నీ సరిహద్దుల్ని స్థిరపరుస్తా. ఓ యెరూషలేము పట్టణమా, యెరూషలేము సంఘమా, పిల్లలకు విశ్రాంతి లేదని బాధపడుతున్న ఇశ్రాయేలు ప్రజలారా, నేను నిన్ను కట్టి స్థిరపరిచి ఆశీర్వదించి సర్వ ప్రపంచమంతా నీ వైభవాన్ని కొనియాడేటట్లుగా చేస్తా. నీకున్న సౌందర్యాన్ని చూసి ప్రజలు నిన్ను ఘనపరిచేటట్లుగా చేస్తా. ఓ యెరూషలేము పట్టణమా, నీవు భయపడనక్కర లేదు. బాధించు వారందరూ నీకు దూరం అయిపోవుదురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. నీవు భయపడనక్కరలేదు. చెప్పాలి గట్టిగా ఆమేనని. భయము భీతి నీకు దూరమవునుగాక. బాధించే ప్రతి శత్రువు నీకు దూరం అయిపోవునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా నడిచి వారి భయములు కలవరాలన్నీ తొలగించి భీతి వారికి దగ్గర చేరకుండా దూరం చేసి అద్భుతంగా కాపాడిన దేవుడు, బాధించే వారికి దూరం చేసిన దేవుడు, అలాగే శత్రు సమూహాల్ని దూరం చేసిన దేవుడు. దావీదు కీర్తన రాసేటప్పుడు నేను ఏకాకినై కన్నీళ్లు విడిచి బాధించబడుతున్నాను, దృష్టి ఉంచి చూడవా, నా బాధలో నుండి విడిపించవా, బాధించే వారి చేతిలో నుండి విడిపించవా, బాధించే వారందరినీ నాకు దూరం చేయి ప్రభువా అని కీర్తనకారుడైన దావీదు కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్టుగా 25వ కీర్తన 16వ వాక్యంలో ఆ సంగతులు చక్కగా వ్రాయబడి ఉంటాయి. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపించు, నా బాధని నా వేదనని కనుగొనుము, పాపములన్నిటిని క్షమించుము, శత్రువులను చూడు, వారు అనేకులు. ఎలానట? క్రూర ద్వేషము చేత వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయద్దు, కాపాడుము, నన్ను రక్షించుము, కనిపెట్టుకొని ఉన్నాను. దేవా, నా బాధనే కాదు, ఇశ్రాయేలుల బాధలన్నిటిలో నుండి విమోచించు. నేనే కాదు బాధపడేది, నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు, భౌతికమైన ఇశ్రాయేలీలు ఎన్నో బాధలు పడుతున్నారు. బాధించేవారు అధికమైపోయారు. ఏకాకినై నేను బాధపడుతున్నాను, నన్ను రక్షించవా, నన్ను కాపాడవా, నన్ను విమోచించవా. శత్రువులు అధికులై నన్ను బాధ పెడుతున్నారు. బాధ పెట్టే వారందరూ నాకు దూరం అయిపోవుదురుగాక. హల్లెలూయా.
నీవు నన్ను రక్షించుదువుగాక, నీవు నన్ను కాపాడుదువుగాక, నీవు నన్ను విమోచించుదువుగాక. నన్నే కాదు, సర్వ సమాజం అంతటిని బాధల్లో నుండి, కష్టాల్లో నుండి, కన్నీళ్ళలో నుండి విడిపించండి, విమోచించండి అని కీర్తనాకారుడు కీర్తన రాస్తూ ఉన్నాడు. కనుక దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు భయపడనక్కరలేదు, బాధించే వారందరూ నీకు దూరమైపోవుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. 56వ కీర్తనలో కూడా చక్కటి విషయం రాయబడి ఉంటుంది. మొదటి వాక్యం 56వ కీర్తన, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, నన్ను మృంగవలనని ఉన్నారు. నాకు భయము సంభవించుచున్నది, ప్రతి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవా నన్ను కరుణించుము, మనుషులు మృంగవలనని ఉన్నారు, దినమెల్ల వారు పోరాడుచున్నారు, నన్ను బాధించుచున్నారు. నా శరీరాన్ని బాధ పెడుతున్నారు, మనసుకు గాయాన్ని కలుగజేసి బాధ పెడుతున్నారు. దినమెల్ల పోరాటమే నాకు. సూర్యుడు ఉదయించినప్పటి నుండి అస్తమించేంత వరకు పోరాటమే. రాత్రి వేళ విశ్రాంతి పొందుదామని విశ్రాంతి గదికి వెళ్తే అక్కడ మనశ్శాంతి ఉండట్లేదు. శత్రువు ఎలా వస్తాడో, ఎట్నుండి వస్తాడో బాధ, భయం, కలవరం, భీతి. దేవా దినమెల్లా పోరాడుతున్న శత్రువులు నన్ను బాధించుచున్నారు, బాధించే శత్రువులందరూ కంటికి కనుమరుగైపోవుదురుగాక, కంటికి కానకుండా కనుమరుగైపోవుదురుగాక. నిన్ను బాధించేటువంటి వారు నీకు దూరం అయిపోవుదురుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి. దినమెల్లా బాధించే శత్రువు దూరం అయిపోవునుగాక, అనుదినం బాధించే శత్రువు దూరం అయిపోవునుగాక. నీ ప్రాణాత్మ దేహాన్ని బాధించే మనుషులు, మానవ స్వభావము గల మనుషులు నీకు దూరం అయిపోదురుగాక. ఒకవేళ ఏకాకివై, ఒంటరివై, దిగులు పడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ ఉంటే, గాలివాన చేత కొట్టబడిన ఒక స్త్రీ ఆదరణ లేక ఎలా ఉందో సంఘంలో నీవు అలా ఉంటే, నా దేవుడు బాధించే శత్రువులందరినీ దూరం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని కొన్ని సందర్భాల్లో శత్రువులు బాధ పెట్టినట్టుగా బైబిల్లో రాయబడింది. నూతన నిబంధన సంఘాన్ని బాధ పెట్టినటువంటి వ్యక్తులు కొంతమంది బైబిల్లో ఉన్నట్టుగా రాయబడింది. అలాగే శరీరంలో ఉన్న రోగాలు, వ్యాధులు, బలహీనతలు బాధ పెట్టినట్టుగా కూడా బైబిల్లో రాయబడింది. ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, రాజులు, అధికారులు, గొప్పవాళ్ళు, ధనవంతులు, బలవంతులు, పేరు ప్రఖ్యాతలు కలిగి, పలుకుబడి కలిగి జీవించే వాళ్ళు బాధ పెట్టవచ్చు. వారు ఎవరైనా కానీ నిన్ను బాధ పెడుతుంటే వారు నీకు దూరం అయిపోదురుగాక. మనుషులు బాధ పెడుతుంటే వాళ్ళు దూరం అయిపోదురుగాక. రోగాలు, వ్యాధులు, బలహీనతలు నిన్ను బాధిస్తుంటే అవన్నీ దూరం అయిపోవునుగాక. మొదటిదిగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం మొదటి వాక్యం. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో
చంపించెను. పేతురును కూడా బంధించి చెరసాల్లో వేయించాడు హేరోదు. చూడండి, ఆది అపోస్తుల కాలములో హేరోదు అనే ఒక రాజు సంఘములలో కొందరిని ఏం చేశాడంట? బాధ పెడుతున్నాడు. బాధ పెట్టుటకు బలవంతముగా యాకోబుని బంధించి ఖడ్గము చేత చంపించాడు. అది ప్రజలకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా బాధ పెట్టేదానికి బంధించి చెరసాల్లో వేయించాడు. హేరోదు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే శూరుడు, బలవంతుడు, పరాక్రమము కలిగిన వాడని అర్థం. హేరోదు అనే మాటకి బలవంతుడు, పరాక్రమము కలిగినటువంటి శూరుడు అని అర్థం. వీడిని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు, వాడిని గద్దించే వాళ్ళు లేరు, ఎదిరించే వాళ్ళు లేరు, వానితో పోరాడే శక్తి కూడా లేదు. అపోస్తుల కాలంలో ఇంచుమించుగా అందరూ దైవ కృపచేత నింపబడిన వారు కనుక దేవుని కోసం హతసాక్షులుగా మారేదానికైనా ఇష్టపడ్డారు. అలాంటి రోజులలో హేరోదు అనే ఈ రాజు ఏం చేశాడంట? మరలా చదువు మాటని. హేరోదు సంఘపు వారిలో కొందరిని, చాలు, సంఘంలో కొందరిని బాధ పెడుతుంటారు మరికొంతమంది. నీవు హేరోదు అయితే, కృతజ్ఞత లేని వాడివైతే, మారు మనసు లేని వాడివైతే, దేవుని వలన బలం పొందకుండా సాతాను ద్వారా బలం పొందుంటే నీ ఆత్మీయ సహోదరుని బాధ పెట్టవచ్చు. లేదు, నేను దేవుని ద్వారా బలపరచబడ్డాను, కృతజ్ఞత గలవాడిని, దేవుని సన్నిధిలో జీవించేటువంటి ఒక ఆత్మీయుని నువ్వు గుర్తిస్తే తోటి సహోదరునే కానీ బాధ పెట్టకూడదు. హేరోదు ఎవరో తెలుసా అండి? దేవుని మహిమపరచని వాడు అని రాయబడి ఉంటుంది. ఒక సభలో నిలవబడి కూర్చొని ఉపన్యాసం చేస్తే అందరూ ఏమన్నారండి? ఇది దైవ స్వరమే కానీ. జనం పొగుడుతారు, పొగడతలకు పొంగిపోవద్దు. ఒక్కొక్కడు తెగ పొగుడుతాడు నిన్ను, పొగడతలకు పొంగిపోవద్దు. ఏం పాడేవన్నాయి పాట ఈరోజు, నువ్వు రాగాలు తీస్తే జనానికి ఉన్న రోగాలన్నీ పోయినాయి అంటాడు. అర్థమవుతుందండి? అప్పుడు నువ్వు పొంగిపోయావనుకో, పొంగిన పాలు ఏమవుతాయి? గట్టిగా చెప్పండి. పొంగిన పాలు ఏమవుతాయి? పొయ్యి పాలు అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. అందుకని పొగడతలకు పొంగొద్దు. పొగడతలకు ఏమాత్రం పొంగిపోవద్దు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎప్పుడు క్రీస్తు అనే బండ మీద బ్యాలెన్స్గా నిలబడుకొని ఉండాలి. చప్పట్లు కొడతాం గట్టిగా. క్రీస్తు అనే బండ మీద ఎప్పుడు స్థిరంగా ఉండాలి. పొగిడిన మనుషులే నిందిస్తారు, అవమానపరుస్తారు. పొగిడిన వాళ్ళే నిందించి అవమానపరిచి అనేకుల మధ్యలో పరువు తీస్తూ ఉంటారు. కనుక పొంగిపోకూడదు. హేరోదు అనే రాజు ఉపన్యాసం చేసినప్పుడు దైవస్వరమే కానీ ఇది మానవ స్వరం అని కేకలు వేసినప్పుడు అతడు దేవునిని మహిమపరచనందున, చాలు, ఇతను దేవుని మహిమపరచని వాడు, బలవంతుడని తన బలాన్ని చూసుకొని విర్రవీగుచున్నాడు. జనులకు ఇష్టమైన కార్యం అని తెలిస్తే మిగతా వాడికి ఎంత నష్టం జరిగినా నష్టమైన కార్యాలే చేస్తాడు. యూదులకు ఇష్టమని తెలుసు సంఘాలలో కొందరిని బాధ పెట్టడం. క్రైస్తవుల్ని బాధ పెట్టే ప్రతి ఒక్కరిని దేవదూతలు దిగి వచ్చి మొత్తునుగాక. గట్టిగా చెప్తారా? చెప్పండి గట్టిగా. క్రైస్తవ సంఘాల్లో ఉన్న వారిని బాధ పెట్టేవారిని దేవదూతలు వచ్చి మొత్తునుగాక. జాగ్రత్తగా మీరు ప్రవర్తించాలి. ఏ రోజులాగా ఇది నా టాలెంటు,
ఇది నా జ్ఞానం. తబల కొట్టేవాడు బాగా తబల కొడితే ఏం కొట్టేవారో తబల అంటే దేవుని కృప అని ఇలా చూపించాలంతే. ప్రైజ్ ది లార్డ్. నా బలము నా శక్తి కాదు, ఇది దేవుని యొక్క మహా కృప అని చెప్పాలి. పాటలు పాడేవారిని బాగా పాటలు పాడారంటే ఇది నా స్వరం కాదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన స్వరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవ బాగా చేస్తున్నారు బ్రదర్ అంటే దైవ కృప. పరిచర్య ఇరగబడి తెగ చేస్తున్నారు బ్రదర్ మీరంటే అంతా దేవుడిచ్చిన కృప అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి పౌలు గారికి. ఆయన్ని గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే ఉన్నా. ఎన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి పౌలు గారికి, ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి. మహామేధావి, జ్ఞాని, ఎంతో తెలివి గలవాడు, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయంటాడు. యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదుడు అని అంటాడు, రోమిల దగ్గరికి వెళ్ళినప్పుడు రోమిడు అని అంటాడు, ఎబ్రియల్ దగ్గరికి వెళ్తే ఎబ్రియుడు అని అంటాడు. అంటే అన్ని భాషలు మాట్లాడతాడు, అన్ని ఆచారాలు తెలుసు ఆయనకి. రోమీలు ఎలా ఉంటారో, ఎబ్రియలు ఎలా ఉంటారో, యూదులు ఎలా ఉంటారో అన్నీ తెలుసు. ఆయన ఎవరైనా పొగిడితే నేను ఏమై ఉన్నది కేవలం దేవుని. చప్పట్లు కొడతాము గట్టిగా ఒకసారి. ఇలా దేవుని మహిమ పరచాలి. నేను గర్వించకూడదు. నేను ఉపన్యాసం చేసేటప్పుడు అన్నా నీ గొంతు ఎంత అద్భుతంగా ఉందన్న, ఎంత చక్కగా మాట్లాడారన్నా, ఎంత చక్కగా మీరు వాక్యాన్ని బోధించారంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక అనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. పాట బాగా పాడారనంటే దేవునికి కృతజ్ఞత కలుగును, స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుడిచ్చిన స్వరం. పరిచర్య మీరు బాగా చేస్తున్నారంటే దేవుని కృప. ప్రతి విషయంలో దైవ కృపనే చెప్పాలి. దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచని వ్యక్తులు నిన్ను బాధిస్తున్నారా? తమ బలాన్ని, తమ తెలివితేటను, తమ జ్ఞానాన్ని చూసుకొని విర్రవీగుచున్న మనుషులు నిన్ను బాధ పెడుతున్నారా? మనుషులకు ఇష్టమని చెప్పి కొంతమందిని దుఃఖ పెడుతున్నావా? నిన్ను దుఃఖ పెడితే పక్కనోడు నవ్వుతాడు అనుకుంటే ఇంకా దుఃఖ పెడుతున్నారా? ఎవరి సంతోషం కోసమో మరొకరిని బాధ పెట్టేటువంటి మనుషులాంటి మనుషులు ఉన్నారా? కొందరిని బాధ పెట్టి యోహాన్ని ఖడ్గం చేత సంహరించాడు. దానికి కొంతమంది నవ్వారు, పరిహసించారు. ఇది ఇష్టమైన కార్యం అని చెప్పారు. నువ్వు చేసిన పని మంచి పని అని ఆయన పొగిడినప్పుడు ఇంకా బాధ పెట్టేదానికి సంఘాన్ని స్థాపించే సంఘ స్థాపకుడైన పేతురును కూడా చెరసాల్లో వేయించి బాధ పెట్టించాడు. లోపలి చెరసాల్లో బంధించారు. ఆయన్ని కూడా బాధ పెట్టాలని బంధించాడు. ఆయన్ని కూడా సంహరించాలని బంధించాడు. సంఘం ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థించే ఒక సంఘం ఉన్నప్పుడు ఏ సేవకుడు భయపడడు, ఏ సేవకుడు కలవరపడడు. రోషము కలిగి ప్రార్థించేటువంటి సంఘం ఉన్నప్పుడు ఆ దైవ సేవకుడు ఎంతో సంతోషంగా సేవలో ముందు కొనసాగించబడతాడు. ప్రార్థించని సంఘం లేనప్పుడే బాధపడాల్సి వస్తుంది సేవకుడు. ప్రార్థించే దైవ సేవకుడు ఉంటే ఆ సంఘం సంతోషంగా ధైర్యంగా ఉంటుంది. ప్రార్థించని సేవకుడు ఉన్నప్పుడే బాధపడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. ప్రియ సహోదరులారా, పేతురుని బంధించారు, చెరసాల్లో వేయించారు. బాధ పెట్టేటువంటి హేరోదు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో లేకపోలేదు. అధికారులను బడి ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు, నాయకులుగా ఉండొచ్చు, బలవంతులుగా ఉండొచ్చు, ధనవంతులుగా ఉండొచ్చు. సంఘములని బాధ పెట్టే మనుషులు మనకు దూరం అయిపోవుదురుగాక, కంటికి కనబడకుండా కనుమరుగైపోవుదురుగాక. హల్లెలూయా. నిన్ను బాధ పెట్టే ప్రతి బలవంతుడు దూరం అయిపోవునుగాక. ఆ తర్వాత ఏం జరిగిందంటే అపోస్తల కార్యం, అదే దేవదూత దిగి వచ్చి అపోస్తల కార్యం 12వ అధ్యాయం
ఏడో వాక్యాన్ని చదవండి. 7:17 చదవమ్మా. ఇదిగో ప్రభుదూత అతని దగ్గరకి ఏ రోజు సంగతి చదవండి. దేవునిని అతడు మహిమపరచను. ఎన్న వాక్యం అది? 23వ వాక్యం. ప్రభుదూత అతనిని మొట్టెను గనుక, ఇది విచిత్రంగా ఉంది, బాధ పెట్టిన మనుషులు దూరం అయిపోతారని ఉంది కదా బైబిల్లో. వాడు ఉపన్యాసం చేస్తే అందరు దైవస్వరమే కానీ మానవస్వరం అని, ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని పొగిడినప్పుడు దేవుని మహిమపరచలేదు. దేవదూత దిగి వచ్చి వానిని మొట్టెను గనుక వాడు, ఎంత భయంకరమైన మాట అండి, పురుగులు పడి ప్రాణం విడిచాడు. పురుగులు పడి చచ్చాడు. చాలామంది అంటుంటారు ఈ మాటని చాలామంది అంటుంటారు. ఇప్పుడు రాయబలే, ఎప్పుడో రాసింది. బాధ పెట్టేవాడు దూరం అయిపోయాడా, అక్కడే ఉన్నాడా? గట్టిగా చెప్పాలి మీరు. సంఘాన్ని బాధ పెట్టేవాడు అక్కడే ఉండి బాధ పెడతానే ఉన్నాడా, లేకపోతే పురుగులు పడి సచ్చాడంతే? బాధ పెట్టేవాడు కనబడడు. దేవదూతలు రెడీగా ఉంటే వాళ్ళని మొట్టేదానికి. దేవదూత మొట్టకు ముందే ఏం కనిపెట్టుకొని ఉంటే మరలా కీటకాలు, పురుగులు. దేవదూత మొచ్చింది, పురుగులు కీటకాలు వచ్చి వాని దేహాన్ని కప్పివేసే అంతే. కొంతమంది చనిపోయిన తర్వాత దేహంలోని పురుగులు ఉంటాయి, వాటికి ఆహారంగా మారడం కాదు. బ్రతికి ఉన్నప్పుడే దేవదూత మొచ్చింది, పురుగులు వచ్చి కీటకాలు వచ్చి వాని దేహాన్ని కప్పాయి, వాడు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. యెరూషలేము సంగమా, నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను బాధ పెట్టేవారు దూరం అయిపోదురుగాక. సంగమా, నూతన నిబంధన సంగమా, నిన్నెవరైనా బాధ పెడుతుంటే వారు నీకు దూరం అయిపోదురుగాక. బలవంతులా, శక్తివంతులా, గొప్పవాళ్ళ, ధనవంతులా, అన్యజనులా, మనుషులా, వారు నీ కంటికి కనబడకుండా దూరం అయిపోదురుగాక. దేవదూతల చేత మొట్టబడుదురుగాక. కీటకములు కమ్మివేయునుగాక. గట్టిగా చెప్పండి. ఏ రాజైనా, ఏ అధికారైనా, ఏ శత్రువైనా, ఎవడైనా సరే క్రైస్తవ్యానికి విరోధంగా లేచి బాధించే ప్రతి ఒక్కరిని దేవదూతలు ముత్తునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఆరాధనలు వద్దు, బాప్తిస్మాలు వద్దు, రక్షణ పొందకూడదు. బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళని, తీసుకున్న వాళ్ళని చెరసాల్లో వేస్తాం. వాళ్ళకేదో సరదా. తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా ఉంటేనేం బాగానే ఉంటారు. బాప్తిస్మం పొంది భక్తిగా ఉంటే నచ్చట్లా. తాగండి, తిరగండి, తన్నుకోండి, నరుక్కోండి, పొడుచుకోండి, అవి ఇష్టం. పరిహాసాలు చేస్తుంటారు. భక్తిగా బైబిల్ తీసుకొని చర్చికి వచ్చి సాధుల్లా ఉంటే నచ్చదు. ఒక్క తాగుబోతోని మార్చమను, ఒక్క తిరుగుబోతోని మార్చమను, ఒక్క వ్యభిచారిని మార్చమను. ఎవడి తరం కాదు, దేవుని వలన తప్ప. ఆమేన్. అనేక మందిని దేవుడు మార్చునుగాక, సంఘాల్లో చేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిస్మాలు పొందకూడదు, బాప్తిస్మాలు ఇవ్వకూడదు, మత మార్పిడి చేయకూడదు, ఆరాధనకి వెళ్ళకూడదు. ఏంటి ఇవన్నీ? బుద్ధి ఉందా లేదా? జ్ఞానం ఉండి ప్రవర్తిస్తున్నారా? బుద్ధుడిని మాట్లాడుతున్నారా లేదా? అర్థం కాలేదు. తాగుబోతులై, తిరుగుబోతులై, వ్యభిచారులై, దొంగలై దేశాన్ని దోచుకోండి, బాగుంటుంది, కానీ భక్తిగా మారొద్దు అని చెప్తున్నాడు ఒకడు. బుద్ధి లేని ప్రముఖులు, బుద్ధి జ్ఞానం లేని మనుషులు.
బాధించే ప్రతి ఒక్కరూ సంఘాలని కానీ, క్రైస్తవుల్ని కానీ, దైవ సేవకులు కానీ, విశ్వాసుల్లో ఉన్న వారిని కానీ ఎవరిని ఎవడు బాధించినా వారిని దేవుడు దూరం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా ఎవరిని బాధ పెట్టొద్దు. నువ్వు బాధ పెడుతున్నట్టు దేవుని మహిమపరచని వ్యక్తివి అని అర్థం. నువ్వు దేవుని మహిమపరచట్లేదు, రోజు దేవుని ఘనపరచట్లేదు, దేవుని స్తుతించటం లేదు. ఇది నా జ్ఞానం, నా తెలివి, నా సంపద, నాకు ఇచ్చిన బలమని విర్రవీగుతూ దేవుని మహిమపరచకుండా, దేవుని స్తుతించకుండా నీవు ఉన్నావంటే ఎప్పుడు ఇతరులని బాధ పెడుతుంటావని అర్థం. ఒక విశ్వాసి తోటి విశ్వాసిని బాధ పెడుతుందంటే ఆమె దేవుని మహిమపరచలేదని అర్థం. దేవునిగా ఆరాధించడం లేదని అర్థం. భర్త భార్యను బాధ పెడుతున్నాడంటే సరైన మారు మనసు లేని మూర్ఖుడని అర్థం. భార్య భర్తని బాధ పెడుతుందంటే దేవుని మహిమపరచని మూర్ఖురాలని అర్థం. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడొద్దు. దేవుని దూషించి సావవయ్యా అన్నది యోబు భార్య. ఎందుకు దేవుని దూషించాలి? మహిమపరచు. ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక తోటి విశ్వాసులారా, సంఘస్థులారా, ప్రియ సహోదరులారా, నా తోటి ఆత్మీయులారా, పరిశుద్ధ జనమా, రాజులైన యాజక సమూహమా, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరిని హింసించవద్దు. నీ శత్రువు కోసం ప్రార్థించంతే. హల్లెలూయా. ఓ చోట ప్రార్థన జరుగుతుంటే పక్కింటోళ్ళు ఓ గొడవ. మనం ఇక్కడ స్తోత్రం అంటే చాలు వాడికి ఒళ్ళంతా చీమలు బాకినట్టు ఉంటుంది, ఒళ్ళంతా చెరులు బాకినట్టు ఉంటుంది. ఆ పక్కినింటోడికి పెద్ద గొడవ. లేకపోతే టీవీ సౌండ్ పెడతాడు ప్రార్థన చేసేటప్పుడు. కొంతమంది సంఘస్థులు లేచానా నువ్వు ఒక్క మాట చెప్పండి వాడు అంతు చూసి వస్తామంటారు. ఒరే మారు మనుషులని ఎదవల్లా ఉన్నారు మీరు, కూర్చోడే అంటాడు ఆయన. ఒక్క మాట చెప్పనా వాడు కాలు చేతులు ఇరిచేసి వస్తాం. అందుక మన భక్తి, అందుక మన ప్రార్థన. కాలు చేతులు ఇరగొట్టుకునే దానికి వచ్చేది ప్రార్థనకి, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు ఇరగొట్టేదానికి వచ్చేది. కుంటివాని కాళ్ళను బలపరిచేదానికే రావాలి కానీ, బలహీనులైన వారిని బలపరిచే శక్తితో నింపేదానికి దేవుని సన్నిధికి రావాలి కానీ కాళ్ళు చేతులు ఇచ్చేదానికి కాదు. మౌనంగా ఉండండి. మనం ఎందుకు బాధ పెట్టాలో అని మౌనంగా ఉండండి. వీళ్ళు స్తోత్రం మాత్రం చెప్పారు. ఒక రోజున పెద్ద గాలి, తుఫాను, వర్షం, వరదలు వచ్చాయి. తెల్లారిసరికి రోజు దూషించి అరిచి బాధ పెడతా ఉంటాడే, ఆ కుటుంబస్తులు మూటముళ్ళు సర్దుకొని అంతు లేకుండా పోయారు అంతే. తెల్లారికి చూస్తే ఎవరు లేరు అక్కడ. మరలా వస్తారని చూస్తే మరలా కంటికి కనపడలేదు. బాధించే శత్రువు కంటికి కనపడలేదు. మాటల చేత బాధించడం. నువ్వు ప్రార్థన చేస్తే నచ్చదు, నువ్వు స్తోత్రం చెప్తే పక్కింటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు నిన్ను సూటిపోటి మాటలు మాట్లాడి బాధ పెట్టవచ్చు. అలా బాధ పెట్టే వాళ్ళందరినీ దేవుడు దూరం చేయునుగాక. హల్లెలూయా. రెండోదిగా సంఖ్యాకాండం 25వ అధ్యాయం 16-17 వాక్యాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 25:16. మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి గమనించండి.
మిమ్ములని తంత్రముల చేత బాధ పెట్టే బాధకులైన మిద్యానీయులను హతము చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలులారా, మోషే తంత్రముల చేత బాధ పెడుతున్నారు కొంతమంది మిద్యానీయులు. మిద్యాను అనే మాటకి కలహము లేక జగడములు. మిద్యాను అనే మాటకి అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి. మాకే చెప్తున్నారు అలాంటి మాటలు మీరు అన్నట్టుగా ఉన్నారు. మిద్యాను అంటే అర్థం ఏంటి? కలహములు లేతే జగడాలు. మిద్యాను అనే మాటకి అర్థం ఏంటి? కలహప్రియులు, జగడగుండ్లు. ఎప్పుడు జగడాలు కావాలి, కలహాలు కావాలి, కొంతమందికి పోట్లాట్లు, గొడవలు కావాలి. కయ్యానికి కొంతమంది ఏం చేస్తారు? కాలు దువ్వుతూ ఉంటారు, గొడవలకు ముందుంటారు. తెలివితొక్క మూర్ఖులు అనమాట. మూర్ఖులే అలాంటి పని చేసేది. గొడవ అంటే చాలు ముందుంటారు. అతి మూర్ఖత్వం, జ్ఞానం లేనితనం, తెలివి తక్కువతనం, ప్రతిదానికి గొడవకు దిగడం. ఈ మధ్యకాలం మన పల్నాడు జిల్లా, దేశం అంతా మన పల్నాడు జిల్లా పేరు మారు మ్రోగిపోతుంది. ఎంత పుణ్యాత్ములో మరి నాకు అర్థం కావట్లా. పుణ్య కార్యక్రమాలు చేసి కాదు పేపర్లోకి ఎక్కింది. ఏ పనులు చేసి? అది పుణ్యకార్యాలు చేసి కాదు, ఊరికే పేపర్లోకి వచ్చిందనమాట. భారతదేశ ప్రజలు కూడా హడలెత్తిపోతున్నారు. ఒక ఆయన చెప్తాడు, ఆ మధ్యకాలం హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడైనా చిన్న సమస్య వస్తే ఏ ఊర్రా మీద అంటే రాయలసీమ అంటే అమ్మో వాని జోలికి పోకుండా అనేవారంట హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్లో ఏ జిల్లారా మీద అంటే పల్నాడు అంటే అమ్మో వాని గదిలిసుకోబోకుండా బాబోయ్ వాడు అసలే పల్నాడు అని అంటున్నారంట. ఇప్పుడు అంత మంచి పేరుంది మరి మాట. ఆ పేరు తుడిచివేయబడింది ఆ కేసు నామంలో. ప్రైజ్ ది లార్డ్. పల్నాడు జిల్లా అంటేనే మంచి పేరు తెచ్చుకోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఒకసారి ఆ మాటని. మోషే ఇలాగు సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, బాధపరిచే వాళ్ళై ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మిద్యానీయులు, కలహప్రియులు బాధకు కారణమయ్యారు, తంత్రాలు చేస్తున్నారు. చూడండి, దేవుడు మనుషులని, నరులను యథార్థవంతులుగానే పుట్టించాడంట. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యంలో మాట ఉంటుంది, నరులని దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వారు తమ తంత్రములను కల్పించుకొని ఉన్నారనే మాట ఉంటుంది. 7వ అధ్యాయం 29వ వాక్యం. కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించెను, వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. పుట్టినప్పుడు ప్రతివాడు యథార్థవంతుడే. పుట్టినప్పుడు అందరూ దైవములతో సమానమే. పుట్టినప్పుడు అందరూ మంచోళ్ళే. దేవుడు యథార్థంగానే పుట్టించాడు, కానీ పుట్టి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు మనుషులు. తంత్రములు అంటే యుక్తి గల వాళ్ళు, కుట్ర పూరితమైనటువంటి మనుషులు. జిత్తుల మారి అని అర్థం ఒక మాటలు చెప్పాలంటే. తంత్రగోణి అంటే కుట్రపూరితమైన జీవితాన్ని జీవించేవాళ్ళు, అలాగే యుక్తిగా ప్రవర్తించేవాళ్ళు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. చూడండి, తంత్రగొండి ఒక వ్యక్తిని బాధ పెడుతూ ఉంటాడు. ఎప్పుడు తంత్రాలు చేసేవాళ్ళు బాధ పెడుతూ ఉంటారు. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, 9వ అధ్యాయం 4వ వాక్యం. అందరు గమనించండి. మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా నుండాలి. ఏ సహోదరుని నైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొండై తన సహోదరుని కొంప ముంచునంట. తంత్రగొండలు ఏం చేస్తారు? గట్టిగా చెప్పాలి.
తంత్రగోండ్లు ఏం చేస్తారంట, సహోదరుని కొంపలు కూల్చేస్తారనమాట. మిద్యానీయులు చేసే పని అది, కొంపలు ముంచి బాధ పెట్టేటువంటి మనసు. ప్రియ సహోదరులారా, మీలో తంత్రగొండైన వాడు ఎలా ఉన్నాడు? సహోదరుని కొంప కూల్చే వాళ్ళలాగా ఉన్నారా? కొంప ముంచే వాళ్ళలాగా ఉన్నారా? మిథ్యానీయులు తంత్రగొండ్లై బాధ పెడుతున్నారు. ఎప్పుడు పొరుగువాని మీదే ఆలోచన. వాడి కొంప ఎలా కూల్చాలి, వాడి కొంపను ఎలా ముంచేయాలి, ఎలా కుటుంబాన్ని నాశనం చేయాలి, వాడి పిల్లల్ని కుటుంబాన్ని ఎలా సర్వనాశనం చేయాలి అనే తంత్రగొండ్లు ఎవడైనా ఉన్నాడా? అలాంటి వాడు మిథ్యానీయుడు, కలహప్రియులు, జగడాల మారి, జగడగొండి. కలహప్రియులు, జగడగొండ్లు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎంత భక్తి చేసినా నువ్వు కొంపలు కూల్చే పనులు చేసే తంత్రగొండ్లు ఎవరైనా ఉండి బాధ పెడుతున్నారా? అలాంటి వారిని దేవుడు దూరం చేయునుగాక. నిన్ను బాధించే వారికి దూరం అవుదురుగాక. హల్లెలూయా. తంత్రగొండి అయి కొంప ముంచేటువంటి మిథ్యానీయులు మీలో ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త. ఎవడు ఏ సహోదరుని నమ్మొద్దు, ప్రభువైన యేసయ్యను మాత్రం నమ్మండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తంత్రగొండిలో ఉన్నటువంటి ఆలోచన, చెడు ఆలోచన ఏంటంటే పొరుగువాని కొంప ముంచడం. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుతుంటాడు. తంత్రగొండ్లు కొండాలు చెప్తుంటారు, అంటే చాడీలు చెప్తుంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక చాడీలు చెప్తానే ఉంటారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్తుంటారు. కొండెములు చెప్పుటకై తిరుగుతూ ఉంటారు. ఎవరు? తంత్రగొండ్లు. తన పొరుగు వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుతూ ఉంటారు. వీళ్ళు తంత్రగాళ్ళు, చాడీలు చెప్తూ ఉంటారు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, వాడు ఏం చేస్తాడో తెలుసా, వీడేం చేశాడో తెలుసా అని ఎప్పుడు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. వాడిలా, వీడిలా, అదిలా, ఇదిలా అని ఏదో ఒకటి కొండలు చెప్తూ తిరుగుతుంటారు. మంచోళ్ళు కాదని ఇంటింటికి చెప్తుంటారు కొండెగాళ్ళు. తంత్రగొండ్లు కొండెములు చెప్తూ తిరుగుతారు. నీకెందుకు అవన్నీ? మనకెందుకు అవసరమా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం అవసరం మనకి? జాగ్రత్తగా ఉండాలి. ఇంకేం చేస్తారంటే తంత్రగొండ్లు సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగు వానిని వంచిస్తాడు. సత్యం చెప్పరు, పొరుగువాన్ని వంచిస్తూ ఉంటారు. సత్యమే చెప్పరు. వంచేటువంటి వంచన మాటలు. బ్రదరు, ఒక స్థలం కొన్నాను, ఒక 10-30 లక్షలది, 10 లక్షల రూపాయలు కావాలి అర్జెంటుగా. మరి అది బేరానికి వస్తే 50 లక్షలకు అడుగుతున్నారు నాకు తెలిసిన వాళ్ళు. నేను లాభానికి అమ్ముకుంటా, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తా 3 రోజుల్లో లేదా 6 రోజులు అంటాడు. 4 సంవత్సరాలైనా వాడు డబ్బులు తిరిగి ఇవ్వడు. ఈయన దెబ్బకి ఆయన చర్చికే రాడు. అర్థమవుతుందండి? డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారని ఈయన రాడు, డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఇచ్చినోడు రాడు. సంఘం అంతా ఖాళీ వీళ్ళు చేసే పనులకి. వంచన మాటలు, వంచడం, బాధ పెట్టేటువంటి తంత్రగాళ్ళు సత్యము పలకరు. ప్రతివాడు తన పొరుగు వాన్ని వంచిస్తారు. వంచన మాటలు. ఇప్పుడే ఇస్తాను బదులు 1 గంటలో డబ్బులు తిరిగి అంటాడు, కనపడడు. మీకు సంఘంలో ఎవడైనా డబ్బులు తీసుకొని ఉంటే మీరే ప్రార్థన చేసుకుని మరలా నాకు వచ్చి అన్న వాడిని పిలిపించి అంత మాట్లాడి నన్ను అడగొద్దు. ఇచ్చేటప్పుడు మీరు నన్ను అడిగి ఇవ్వలేదు కనుక. అర్థమవుతుందా? మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు తోటి విశ్వాసికి నాకు అడిగి ఇచ్చారండి. పలానో డబ్బులు అడిగాడని ఇమ్మంటారా వద్దంటారని అడిగితే ఇవ్వు అంటే వాడు ఇవ్వకపోతే నేను పూడ్చేదానికి నేను బాధ్యుని. అంతే కదా? మీకై మీరు ఫ్రెండ్షిప్ కుదిరించుకొని తిక్కుగా జిగురులాగా అంటుకుపోయి ఒకడుకోడు. వీడు ఏ టీ కొట్టు దగ్గర ఉంటే ఆడ ఆ టీ కొట్టు దగ్గర ఉండాలి. వీడు ఏ కళ్ళు కొట్టడం దగ్గర ఉంటే ఆడ, మీరు కాదు కొంతమంది సంగతి చెప్తున్నా, వీడు ఎక్కడికి వెళ్తే వాడు అక్కడికి వెళ్ళాలి.
ఇద్దరు కలిసే కూర్చొని అన్నం తింటారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్తుంటారు. జిగిరి దోస్తులు అనమాట. వాడు మెల్లగిడితో సహవాసం చేసి డబ్బులు తీసుకుంటాడు. అంతు లేకుండా అడ్రస్ లేకుండా పోతాడు. అన్న పలానోడికి డబ్బులు ఇచ్చానని నువ్వు అడిగి ఇప్పించాను అంటారు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి ఇచ్చావండి, నేను అడిగి ఇప్పించేదానికి ప్రార్థన చేస్తానని చెప్తాం అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఉంటారు. అందుకని ఎవడు తన సహోదరుని నమ్మొద్దు అని బైబిల్లో ఉంది. వాళ్ళు తంత్రాలు కల్పించుకున్నారంతే. ప్రతి పొరుగు వాడిని వంచిస్తాడు తంత్రగొండి. ఇంకేం చేస్తాడంట? అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము. అబద్ధం ఆడేదానికి నాలుకలకు అభ్యాసం చేస్తాడంట తంత్రగాడు. బాధ పెట్టేటువంటి మిథ్యానీయులైన తంత్రగాళ్ళు అబద్ధాలు ఆడేదానికి తమ నాలుకలకు అభ్యాసం చేస్తారు. ఎలాంటి అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పేదానికి ఆలోచన చేసుకుంటారు. యోసేపు సహోదరులు యోసేపును గుంటలో పడేసి మిద్యానీలకు అమ్మేసి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో యోసేపు వస్త్రాలు ముంచి వాళ్ళ నాన్నగారి దగ్గర ఇసిరేశారు. దుష్ట మృగాలు వచ్చి నీ కుమారుడైన యోసేపుని చంపేసే తినేసాయి, ఇదిగో వస్త్రాలు మిగిలి ఉంటే తీసుకొచ్చాను వాళ్ళ నాన్న దగ్గర పడేశారు. అబద్ధాలు. వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ ఉంటే మరి అందరూ వచ్చి ఏం చేస్తున్నారట? ఓదారుస్తున్నారట. ఏడవద్దు నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఇంకా పోయినోడు వస్తాడా? ఏం చేశారట? మీరు తర్వాత చదువుకుంటే ఆదికాండం 37 అధ్యాయంలో ఆ సంగతులు ఉంటాయి. 31వ వాక్యం చూడండి. యాకోబు తీసుకొని ఆయన పాదాల దగ్గర, నీ కొడుకు చనిపోయాడు, ఈయన అమ్మేసి నాన్న దగ్గర ఏం చెప్తున్నారు? దుష్ట మృగములు నీ కుమారుణ్ణి తినేసాయి. అబద్ధం, తంత్రగాళ్ళు. అబద్ధాలు ఆడేదానికి నాలుకకు అభ్యాసం చేశారు. అబద్ధాలు చెప్పొద్దు. సాతానుగాడు అబద్ధానికి జనకుడు. అబద్ధానికి జనకుడు ఎవరు? నువ్వు అబద్ధాలు చెప్పావంటే సాతాను సంతతి అని అర్థం. అబద్ధానికి జనకుడే సాతాను. పొరపాటున అబద్ధాలు చెప్పొద్దు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పండి ఎప్పుడైనా. రే కప్పు పగలగొట్టింది ఎవరు అంటే, నాన్న పొరపాటు అయింది, జారిపోయింది నాన్న, మిస్ అయిపోయింది, సారీ డాడీ ఏమనుకోవద్దు అంటే, సరే ఓకే నాన్న, నీకేం గాయాలు అవ్వలేదు కదా అంటాడు. నీకేం దెబ్బ తగలేదు, పోతే పోన్లేరా, ఇంకో కప్పు కొనుక్కుందామని పోతే పోన్లేరా అంటాడు. నువ్వు అడిగినప్పుడు చెప్పలేదు, నేను పగలగొట్టలేదు, నువ్వే పగలగొట్టింటావు అంటే చెంప పగిలిద్దంతే. నేను ఎక్కడ పగలగొట్టావు, నువ్వే పగలగొట్టింటావు అన్నావు అనుకో, వేస్తాను 4 దెబ్బలు పెట్టామని. పొరపాటైంది డాడీ మమ్మీ పగిలిపోయింది, సారీ మమ్మీ అంటే క్షమిస్తారు. పోతే పోన్లేరు, ఒప్పుకున్నావు కదా, చేసిన పొరపాటు అంటే ఒప్పుకున్నావు కదా. అబద్ధాలు చెప్పకూడదు. అరే ఈ పని ఎవర్రా చేసిందంటే, నేనే చేశాను డాడీ మమ్మీ అంటే వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు. నువ్వు ఒప్పుకోకుండా మరలా దానికి 4 అబద్ధాలు కల్పించి చెప్పావంటే సాతానుగాడి అబద్ధానికి జనకుడు. అబద్ధానికి జనకుడు ఎవరు? అబద్ధాలు చెప్పించేదే సాతాను. మరి ఎక్కడున్నారంటే ఇక్కడ లేనన్నా వేరే ఊరిలో ఉన్నాను అంటాడు. ఇంట్లోనే ఉంటాడు, దున్నపోతలాగా తిని నిద్రపోతూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఫుల్గా తిని గొరకలు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. మళ్ళా లేచిన తర్వాత ఎక్కడున్నా అంటే వేరే ఊరు వెళ్ళొచ్చాను అంటాడు. అంతా ఒట్టిదే. అలాంటి వాళ్ళంతా సాతానుడు జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోతాడు అంతే. ఉండనివాడు దేవుని సన్నిధిలో పరిచర్యలో ఈడ్చుకొని పోతాడంతే. అబద్ధాలు చెప్పే వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్తాడు సాతానుగాడు. నువ్వు ఇక్కడ పనికిరావు పోరా అని. నీకు పరలోకం కాదు, నీకు నరకమే కరెక్ట్ రా అని తీసుకొని పోతాడు. చీటికి మాటికి అబద్ధాలు ఏంటి? ఒక తంత్రగాడు నిన్ను బాధ పెడుతున్నాడంటే వాడు అబద్ధం చెప్పేదానికి తన నాలుకకి అభ్యాసం చేశాడు. వాడు తంత్రగాడు నిన్ను బాధ పెడతాడు. బాధ పెట్టేవాడు ఎవడు నీ కంటికి కనబడకుండా దూరం అయిపోదురుగాక.
బాధించువారు దూరమైపోదురుగాక. హల్లెలూయా. యోసేపు సహోదరులు అబద్ధికులు, అబద్ధాలు చెప్పి నాన్నని దుఃఖపెట్టారు. అందుకని భయంకరమైన కరువు కోరల మధ్యలో బాధించబడుతూ వచ్చారు. పొలం ఇంతకే అమ్మారా మీరు అన్నాడు పేతురు. ఇంతకే అమ్మామయ్యా. నిజంగా చెప్పండి, ఎంతకు అమ్మారు పొలం? ఇంతకేనయ్యా. అంతే. ఏమైపోయాడు అక్కడికక్కడే. పేతురు ఏమన్నా, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావేంటి నువ్వు? అసలు ఎవడు మిమ్మల్ని ప్రేరేపించాడు? అపోస్తల కాలంలో ఉన్న ఆచారం ఏంటంటే, ఆస్తి కాగితాలు ఒక ఎకర పొలం ఆస్తి కాగితాలు అనుకోండి, ఇవి వాళ్ళకు ప్రేరేపణ వస్తే ఆది అపోస్తల కాలంలో ఈ పొలం అమ్మేసి ఈ డబ్బులు ఎంత ఉన్నాయో తీసుకొని వచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టి వాళ్ళతో సేవలో కొనసాగించబడతారు. అయ్యా, మేము ఇంకా సంపూర్ణంగా మీతో కలిసి సేవ చేస్తాం, సేవకు వచ్చేస్తాం, పరిచర్య చేస్తామంటే వాళ్ళ పేరు మీద ఉన్న స్థిరాస్తులు అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టి వాళ్ళని వెంబడించాలి. అది ఆచారం ఆ రోజుల్లో. ఆచారం అని కాదు, సమర్పణ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇవ్వాలని నిర్ణయించుకుంటే ఇచ్చేయడమే. నిర్ణయించుకున్న దానికి తగినంతగా ఇచ్చేయడమే, నిశ్చయించుకున్న ప్రకారం ఇచ్చేయడమే. ఇంతకే అమ్మితిరా అన్నాడు దైవజనుడు. ఇంతకే అమ్మాం, పరిశుద్ధాత్మని మోసం చేద్దన్నారు. అక్కడికక్కడే పడి చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య వచ్చింది. ఇంతకే అమ్మారా అని అడిగాడు. అవునయ్యా, ఇంతకే అమ్మాం. ఇదిగో నీ యజమానుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, యవనస్తుల పాదాలు గుమ్మంలోనే ఉన్నాయి, ఇంకా లోపలికి కూడా రాలేదు, అందరు కాళ్ళు కడుక్కుంటూ ఉన్నారు. నిన్ను కూడా మోసుకొని పోయేదానికి ఇంకా బయటే ఉన్నారు వాళ్ళు. సంఘాల్లో భయం కలవరం కలిగేది. పాస్టర్ గారు దైవజనుడు పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, ఆమె కూడా అక్కడికక్కడ ప్రాణం విడిచింది. ఒక సేవకుంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ప్రియ సహోదరులారా, తంత్రాలతో ఎవరైనా జీవిస్తున్నారా? తంత్రగుండుల్లాగా ఉన్నారా? మీ జీవితాలు ఒకసారి మీరు పరిశీలించుకోండి. యోసేపు సహోదరులు అబద్ధికులై అబద్ధాలు చెప్పి కరువు కోరల మధ్యలో చిక్కుకుపోయారు తంత్రంగా ప్రవర్తించి. అలాగే అననీయ సఫీరాలు అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు చెప్పేదానికి నాలుకను సాధన చేయొద్దు, ఎవరిని సహోదరుని బాధ పెట్టొద్దు. నువ్వు బాధ పెడితే దేవుడే దూరం చేస్తాడు. కనుక తంత్రంగా ఎవరు తంత్రగుండ్లై కొంతమంది గర్విష్ఠులై ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ గర్వం వాళ్ళని అణిచివేస్తుంది. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో మిథ్యానీయులాగా ఉండొద్దు. సర్వశక్తి గల దేవుడు మిథ్యానీయుల మీద ఇశ్రాయేలుకి అత్యధికమైన జయం ఇచ్చాడు. ఇంకా తంత్రగుండ్లైన మిథ్యానీయులు ఏం చేశారో తెలుసా? జీవన సంబంధమైన వాటి అన్నిటిని దోచుకుంటారు. వాళ్ళ అలవాటు అది. జీవన సంబంధమైన వాటిని దోచుకోవడం వాళ్ళ అలవాటు. బాధ పెట్టే శత్రువైన మిథ్యానీయుడు మనకు జీవన సంబంధమైనది ఆధారం మీద దాన్ని లేకుండా చేస్తాడు. నువ్వు ఉద్యోగంలో నా ఉద్యోగం లేకుండా చేస్తాడు మిథ్యానీయుడు. శత్రువు చేసే పని ఏంటంటే నీకు మంచి ఉద్యోగం దొరికితే అది లేకుండా చేయాలని చూస్తాడు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగాలు పోగొట్టుకుంటే దేవుడు అవి మరలా తిరిగి ఇచ్చునుగాక. నీకు ఉద్యోగం లేకుండా చేసి బాధ పెట్టిన వాడు నీ కంటికి కనపడకుండా కనుమరుగైపోవునుగాక. నీకు వచ్చిన పని లేకుండా చేయాలని చేసే తంత్రగాల్ని దేవుడు దూరం చేయునుగాక. హల్లెలూయా. దోచుకున్న ప్రతి వస్తువు దేవుడు మరలా తిరిగి నీకు ఇప్పించునుగాక. ఏ తంత్రగాడైతే నీ జీవన సంబంధమైన వాటిని దోచుకున్నాడో దేవుడు బాధ పెట్టిన ఆ తంత్రగాళ్ళందరినీ దూరం చేసి నీకు రావాల్సిన ప్రతిదీ దేవుడు నీకు సమృద్ధిగా తిరిగి ఇచ్చునుగాక. నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. నిన్ను బాధ పెట్టే మిథ్యానీయులు నీ కంటికి కనబడకుండా కనుమరుగైపోదురుగాక. హల్లెలూయా. నువ్వు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురుగాక.
బలవంతుడైన హేరోదుని ఎలా దూరం చేశాడో, బాధ పెట్టిన తంత్రగాళ్ళైన మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలుకి ఎలాంటి జయమిచ్చాడో, అలా దేవుడు మీకు జయమిచ్చి బాధ పెట్టే మిద్యానీయులని దూరం చేయునుగాక. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్తమానం 5:34 వాక్యం. 5:34 త్వరగా చదవాలి. పురుషులు ఎవరైనా ఒకరు చదవండి. తీశారా గారు బైబిల్? నేను ఇంకా తీయలేదు అనుకున్నా. మార్కు సువార్తమానం 5:34 వాక్యం. ఆయన ఏం చదివాడో మీరు అడగండి. తర్వాత ఏం చదువుకున్నారా గారు? 1వ తరగతి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మాత్రం డిగ్రీ చదివినలాగా చదువుతాడు. అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానమై తిరిగి వెళ్ళు, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ నుండి నీవు నివారణ పొందుదువుగాక. కుమారి ధైర్యముగా ఉండు, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును. 12 సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతుంది. శరీరంలో ఒక రోగం ఆమెను రోజు బాధ పెడుతుంది, రోజు వేదనకు గురి చేసింది, బాధకి గురి చేసింది, కన్నీళ్ళకు గురి చేసింది, అవమానానికి గురి చేసింది, సమాజంలో తల ఎత్తుకోలేకుండా చేసింది, సర్వ సమాజంతో కలిసి జీవించలేకుండా చేసింది. బాధ, రోగం. ఇశ్రాయేలు కాలంలో అలాంటి రోగం చేత పీడించబడిన వాళ్ళు సర్వ సమాజానికి దూరంగా ఉండాలి, సమాజం వెలుపట ఉండాలి. పలుమంది వైద్యులను సంప్రదించింది కానీ బాధ నివారణ కలుగలేదు. ఒక రోగం ఆమె దేహాన్ని బాధ పెట్టింది. ఎప్పుడైతే యేసయ్య వస్త్రపు చెంగు ముట్టిందో వెంటనే ఆమె బాధ నివారణ అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్వస్థ చిత్తురాలైంది. నిన్ను బాధించే రోగం నిన్ను విడిచిపోవునుగాక, బాధించే వ్యాధి విడిచిపోవునుగాక, సర్వ రోగాల నుండి విడుదల కలుగునుగాక. హల్లెలూయా. 12 సంవత్సరాల రోగం చేత పీడించబడుతున్న వ్యక్తికి బాధ నివారణ చేసి స్వస్థతనిచ్చాడు. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిన ఒక సహోదరుని స్వస్థపరిచి ఆ నడుము నొప్పి నుంచి విడిపించి ఆరోగ్యం ఇచ్చాడు. 38 సంవత్సరాల నుంచి పక్షవాత రోగం చేత పీడించబడుతున్న వాడిని బాగు చేశాడు. పుట్టుకతోనే కుంటివాడు, వాణ్ణి కూడా ముట్టి స్వస్థపరిచాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రోగాలు వదలడం లేదా? 12 ఏళ్ళ నుంచి పట్టిన రోగం వదలడం లేదా? 18 ఏళ్ళ నుంచి పట్టిన వ్యాధి, బలహీనత, దురాత్మ విడవడం లేదా? 38 సంవత్సరాల నుంచి రోగం విడిచిపెట్టడం లేదా? పుట్టినప్పటి నుంచి కొన్ని రోగాలు నిన్ను వెంటాడుతున్నాయా? ఈ రోజున నీ బాధకు దేవుడు నివారణ కలుగ చేయబోతున్నాడు. నిన్ను వెంటాడే రోగాలు, బలహీనతలు, వ్యాధులు, విషజ్వరాలు విడిచిపోవునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక, ఆనందం కలుగునుగాక. ఆయన గాయపడిన హస్తములు చాపబడునుగాక, ఆయన చెయ్యి నిన్ను తాకునుగాక, ఆయన హస్తం నిన్ను ముట్టునుగాక, ఆయన వస్త్రపు చెంగు స్పర్శ నీవు అనుభవించుదుగాక. చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందించండి. నా దేవుని గాయపడిన హస్తం ఒక్కొక్కరిని ముట్టునుగాక, స్వస్థపరచునుగాక, బాధ నివారణ కలుగునుగాక. నిన్ను బాధించే మనుషులు, నిన్ను బాధించే శత్రువులు, నిన్ను బాధించే తంత్రగొండ్లు, నిన్ను బాధించే రోగాలు నిన్ను విడిచి నీకు దూరం అయిపోవునుగాక. యేసయ్య పంచగాయాలు పొందాడు. ఎందుకోసం? ఆయన గాయాల్లో స్వస్థత ఉంది కనుక. మనల్ని స్వస్థపరచాలని ఆయన గాయపరచబడ్డాడు. ఆయన రక్తం చిందించాడు పాప విమోచన కలిగించేదానికి. ఇదిగో యేసయ్య రక్తం, యేసయ్య శరీరం మన మధ్యలో ఉంది. ఆయన రక్తంలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి పాప విమోచన కలుగజేసి, దేహ విమోచన కలుగజేసి,
పరలోక రాజ్యంలోనికి నడిపించునుగాక. ఆయన శరీరంలో పాలు పొందిన ప్రతి ఒక్కరి గాయాల నుండి విడుదల కలుగునుగాక. ప్రతి ఒక్క రోగాల నుంచి విడుదల కలుగునుగాక. బాధ నివారణ అవునుగాక. స్వస్థత పొందుదురుగాక. హల్లెలూయా. నువ్వు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు. అది రోగమైనా, మనుషులైనా, వ్యాధులైనా, బలవంతులైనా, తంత్రగాళ్ళు ఎవరైనా సరే దేవుడు దూరం చేసి నీకు ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించి నడిపించునుగాక. మన ప్రభువైన యేసయ్య త్యాగమూర్తి మన కోసం త్యాగం అయిపోయాడు, మన కోసం మరణించాడు, మన కోసం తిరిగి లేచాడు. ఈ రోజున సజీవుడై ఇదిగే మందిరంలో సంచరిస్తున్నాడు. సజీవుడైన యేసయ్య మీ అందరినీ ముట్టి బాగు చేయనుగాక. మీ అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరినీ నీతిగల వ్యక్తులై మనల్ని స్థాపింపచేయనుగాక. అధిక విశ్రాంతి మీకు, మీ పిల్లలకి, మనందరికీ దేవుడు దయచేయనుగాక. మన సరిహద్దులని ప్రశస్తమైన ఆ రత్నములతో మనకు సరిహద్దులు నియమించి ఆయన ఏర్పరచి మనల్ని కంటికి రెప్పలా కాపాడునుగాక. వజ్ర వైఢూర్యాలతో, సూర్యకాంతమనులతో మన కోట గుమ్మములను బలపరచునుగాక. హల్లెలూయా. పడిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తి స్థిరపరిచి ఆశీర్వదించి ధైర్యపరిచి బాధించే వారిని దూరం చేయనుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకోండి.